హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ సూపర్ యమ్మీ టేస్టీ పన్నీర్ బుర్జీ అండి. సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈజీగా అయిపోతుందండి. మనకి 10 to 15 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. కళాయి పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. తర్వాత 1 క్యూబ్ బటర్ వేసుకుంటున్నాను. బటర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కాకుంటే బటర్ ఫ్లేవర్ బాగుంటుందండి పన్నీర్ కర్రీకి. సో దీనిలో 1 యాలుక, 2 లవంగా, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీడియం సైజు అయితే 3, పెద్దవైతే 2 సరిపోతాయి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి చూడండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటోలు వేసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటో అంతా కుక్ అయిపోవాలండి. మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని టొమాటో అంతా మెత్త కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. దీన్ని ఇలా నేను మ్యాష్ చేసుకుంటున్నాను చేత్తోనే. లేదు అంటే చక్కగా తురిమేసుకోవచ్చండి. గ్రేటర్తో తురుముకున్నా మంచిగా వస్తుంది. లేదా ఇలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా మ్యాష్ అయిపోతుందో. ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అయిపోయినాయి. ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఒక 1 or 2 మినిట్స్ అండి, అంతే. 1 మినిట్ సరిపోతుంది. టాస్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. కారం 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. స్పైస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, ఇంకా 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాని 1 నిమిషం లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుందాము. మసాలాలు మాడిపోకూడదు. హై ఫ్లేమ్ పెట్టద్దు. మనం మ్యాష్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, మసాలాన్ని నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనేనండి. హై ఫ్లేమ్ పెట్టద్దు. పన్నీర్ వేసిన తర్వాత కూడా మొత్తం కర్రీ అంతా మాడిపోయి టేస్ట్ పోతుంది. తినడానికి అస్సలు బాగుండదు. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని నేను 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా మనకి ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయిపోతుంది. చూసారా ఆయిల్ ఎలా ఫ్లోట్ అయిపోయిందో. ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, కొత్తిమీర వేసేసుకున్నాను. నీట్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన వేడి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఆనియన్స్ టొమాటో కట్ చేసుకుంటానికి పట్టే టైము కూర అయిపోతుందండి. అంత ఫాస్ట్గా అయిపోతుంది. వేడివేడిగా పన్నీర్ బుర్జీ రెడీ. ఇది రోటీ, చపాతీ, నాన్ దేనికైనా బెస్ట్ కాంబినేషన్. ఇంకా రైస్, ఫ్లేవర్డ్ రైస్లు కూడా మస్తు ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లు కూడా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.